బీఆర్ఎస్ తన కుటుంబంపై విష ప్రచారం చేస్తుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తన కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. అటవీ భూములు ప్రభుత్వ భూములను కాపాడేందుకు తాను ప్రయత్నిస్తుంటే తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ప్రచారం చేసేవాళ్లు సాక్ష్యాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్తారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే, మరొక వైపు రైతుల పట్టా భూములను కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. దీనికి వివరణ ఇచ్చుకోవటానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తున్నది. ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వరంగల్లో తానే బిగ్ లీడర్ను అని అందుకే టార్గెట్ చేస్తున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 30 సంవత్సరాలుగా మీ ముందే ఉన్నాను. నేను నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్, కోరా కాగజ్. నా రాజకీయ జీవితం అంతా కోరా కాగజ్. ఇట్స్ ఎ వైట్ పేపర్. నో బడీ కెన్ ఇంక్ ఆన్ ఇట్. ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే నేను